గారు స్వామి వివేకానంద గురించి చెప్తూ ఒక విషయం చెప్పారు. రామకృష్ణ పరహంస శిష్యుడు కాదు వివేకానంద, వివేకానంద శిష్యుడే రామకృష్ణ పరహంస అని చెప్పారు. ఆయన ప్రణాళిక పూర్తి చెయ్యాలి అంటే భూమి మీదకి వచ్చాక దీన్ని గుర్తు చేసేవాడు ఎవడో కావాలి, ఒక గురువు. అందుకని ఈయనకంటే ముందు ఆయన పంపాడు, బాబు నా ప్రణాళిక నాకు కాస్త గుర్తు చేయని. అలా మొత్తం మీద ఈయన ఆయనకు ఆకర్షితుడవడం, ఆయన ప్రణాళిక తెలుసుకోవడం, మరి కొద్ది వయసులోనే ప్రపంచాన్ని ఉర్రూతలొగించాడు. రామకృష్ణ పరమహంస గురువు అయినా కూడా వివేకానంద అంతా ప్రచారం కానీ తిరగడం కానీ ఏమీ లేదు. ఆయన ప్రణాళిక వివేకానందని ఆయన ప్రణాళిక గుర్తు చేయడమే. అలాగే ఇక్కడ మనకి ఏదో రూపంలో మన ప్రణాళిక మనకు అందింది. ఏంటి? నేను దేహం కాదు, నేను ఆత్మ అన్నది గుర్తు చేయబడ్డాది పత్రి గారి రూపంలో. చేత ఆత్మ మనమైనప్పుడు ఈ దేహాన్ని ఆత్మలాభాలకే ఉపయోగించాలి. ఈ దేహం ఒక రమణ మహర్షిలా పూర్తిగా ఆత్మ కోసం వినియోగించగలగాలి.